దేవులపల్లి అమాన్. ప్రత్యర్థి మీద గెలవడానికి కొన్ని బలమైన అంశాలు ఉండాలి. ఎన్నికల సమయంలో రాజకీయ పక్షాలు ఎన్నికలు కొట్లాడుతున్నప్పుడు అవతలి పక్షం చేసే తప్పుల్ని, అవతలి పక్షం బలహీనతల్ని ఎత్తి చూపి ప్రజల మద్దతు కోరడం పరిపాటి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న ఒక కూటమి ప్రత్యర్థి మీద చేయడానికి ఆరోపణలు లేక, అవతల ప్రత్యర్థికి ఎటువంటి బలహీనతలు లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నది. అందులో భాగంగానే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గురించి బహిరంగ ఎన్నికల సభల్లో మాట్లాడుతున్న విషయాలు దానికి అర్థం పడతాయి. జగన్ కురివేయాలన్నాడు నిన్న ఆయన. నూజివీడు, దర్శి, కాకినాడ సభల్లో మాట్లాడుతూ జగన్ కురివేయాలన్నాడు. అంతకుముందు రాళ్లతో కొట్టాలి అన్నాడు. అంతకుముందు నేను చంపేస్తే ఏమవుతుంది అన్నాడు. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని ప్రజాబలంతో ఓడించాలి తప్ప భౌతికంగా వాళ్ళను ఎలిమినేట్ చేస్తాం అనే ధోరణిలోకి పోయినారంటేనే ఆ రాజకీయ పక్షం, ఆ రాజకీయ నాయకుడు తమ కళ్ళ ముందు ఓటమిని చూస్తున్నారని అర్థం. ఇట్లాంటి విఫల యత్నాల్లో భాగంగానే ఈ మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించిన ఒక దుష్ప్రచారం మొదలుపెట్టినారు చంద్రబాబు, ఆయన మిత్రులు. దాని మీద నానా రభస జరిగి చివరికి ఎన్నికల సంఘం పోలీస్ శాఖను ఆదేశించింది దీని మీద విచారణ జరపమని. సిఐడి విభాగం దీని మీద ఈ ఐబీఆర్సీ కాల్స్ ఏవైతే వస్తున్నాయో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలోని భూములన్నీ ఆయన కాజేస్తాడు, మీ భూములు మీవి కాదు అని చెప్పి దుష్ప్రచారం చేసి మీ భూములు మీవి కాకుండా పోయే పరిస్థితి రాకూడదనుకుంటే చంద్రబాబు కోటేయండి అని కూడా చెప్పిస్తున్న ఐవీఆర్సీ కాల్స్ మీద సిఐడి విచారణ ప్రారంభించింది. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని A1గా, ఆయన కుమారుడు లోకేష్ను A2గా నమోదు చేయడం జరిగింది. ఇంతకు చంద్రబాబు నాయుడుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత? పోనీ వ్యతిరేకత కాదు, ఎందుకు ఆయన గుబులు పడుతూ ఉన్నాడు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరు వినగానే తన కూటమి ప్రణాళికలో అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని రాసుకున్నాడు. బయట ఆయన, పవన్ కళ్యాణ్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని భూములన్నింటినీ తన సొంతం చేసుకుంటున్నాడని చెప్పి ఒక నింద వేయడంతో ఇప్పుడు ఎన్నికల సంఘం దాన్ని గమనించింది. దాని మీద విచారణ మొదలైంది. అది అట్లా పెడదాం. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఇది ఇవాళ మొదలైంది కాదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఒకసారి విదేశీ ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహించింది ఢిల్లీలో. అప్పుడు విదేశీ ఇన్వెస్టర్లను, అయ్యా మా దేశానికి పెట్టుబడులు తీసుకురండి. ఎందుకంటే పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ ఇద్దరు కలిసిన ప్రభుత్వం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి. వాళ్ళిద్దరి ప్రభుత్వం నుంచి సంస్కరణలు మొదలైనవి. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే ఒక ఇది మొదలైంది. అందులో భాగంగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, లేదా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు
2004లో ప్రధానమంత్రి కాబట్టి 91, 96లో ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలోచన వచ్చి విదేశీ ఇన్వెస్టర్ల సమావేశం పెట్టినప్పుడు వాళ్ళని అడిగినారు, మీకున్న సమస్యల్లో ప్రధానమైనది ఏమిటి అని. విదేశీ ఇన్వెస్టర్లు చాలా ఖచ్చితంగా చెప్పింది ఏమిటి అంటే, భూమి సమస్య, మేము ఇక్కడ మీ దగ్గర నుంచి భూమి తీసుకొని దాని మీద మా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలంటే ఆ భూమి ద్వారా మేము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలన్నా ఇంకేం చేయాలన్నా కూడా ఆ భూములకు సరైన యాజమాన్య ఇవి లేవు కాబట్టి ఇబ్బంది అవుతున్నది అన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆనాడు ఒక ఏకసభ్య కమిషన్ నియమించినారు. దేశంలోని అన్ని భూములు ఎవరివి అనే దాని మీద ఒక స్పష్టత, ఎవరివి అనే దాని మీద ఒక అధికారికమైన పత్రం, ఎవరివి అనే దాని మీద వివాదాలు తలెత్తకుండా, ఎందుకంటే వివాదాలు తలెత్తి కోర్టులకు పోతే ఏళ్ళు పుళ్ళు గడిచిపోతాయి. విదేశీ పెట్టుబడిదారులు అన్నేళ్ళు వేచి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి దానికోసం అని చెప్పి మన్మోహన్ సింగ్ ప్రారంభించింది. అది అట్లా 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 సాగుతూ వచ్చి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఏం చెప్పిందంటే, భూమి అనేది రాష్ట్రాలకు సంబంధించిన సమస్య, కేంద్ర సమస్య కాదు, కేంద్రం పరిధిలోకి వచ్చేది కాదు. కాబట్టి అన్ని రాష్ట్రాలకు గైడ్లైన్స్ ఇచ్చినారు. మీ రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ అనేవి మీరు చేసుకొని మీ దగ్గర ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మీరు చట్టాలు తీసుకురండి. ఆ చట్టాలు అన్ని రాష్ట్రాలతో మాట్లాడి మళ్ళీ అందరినీ ఒప్పించి దీన్ని అమలు చేసే ప్రయత్నం చేద్దామని చెప్పినారు. ఈలో అది కోర్టుకు పోయింది. ఇప్పుడు కోర్టులో స్టే ఉన్నది. ఇగో ఇంత జరుగుతుంటే, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 91-92 సంవత్సరాల్లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రయత్నం ప్రారంభమైతే 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా దీనికి సంబంధించిన కొంత ప్రక్రియ నడిచింది. అయినా ఇవాళ వచ్చి ఆయన ఎందుకు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు? ఎందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉండకూడదు అని దాన్ని ఎందుకు దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు? దీని వెనుక భాగోతం ఏమిటి అనేది తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఈ వ్యతిరేకతను మరింత పెద్ద స్థాయిలో, మరింత తీవ్రమైన స్థాయిలో ఎందుకు ఈనాడు దినపత్రిక, రామోజీరావు దాన్ని ప్రచారం చేస్తున్నారు? ఈ రెండు అంశాల గురించి మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దానివల్ల ఏమవుతుందంటే, ఈ భూమి ఎవరిది, ఈ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నది, ఈ భూమి యజమానులు ఎవరు, ఇట్లాంటి విషయాలన్నిటి పట్ల స్పష్టత వస్తుంది. అట్లాంటి స్పష్టత రావడం అనేది చంద్రబాబు నాయుడుకి కానీ రామోజీరావు గారికి కానీ అది ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలోని భూముల పట్ల స్పష్టత రావడం పట్ల రామోజీరావుకు చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఎందుకు ఉండాలి అంటే, చంద్రబాబు నాయుడు తన హయాంలో 1995 నుంచి 2004, ఆ తర్వాత 2014 నుంచి 2019 ఈ మొత్తం సమయాల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఉన్న కాలంలో జరిగిన భూదందాలు, మొదటిది ఒక 4 అంశాలు ఇందులో వస్తాయి. అందులో రామోజీరావుకు సంబంధించింది కూడా ఉంటుంది. మొదటిది, ఆయన 95 ప్రాంతాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ పేరు మీద ఒక భవన నిర్మాణం జరిపినారు మాదాపూర్ ప్రాంతాల్లో, హైదరాబాద్లో. దాని చుట్టుపక్కల 100,000 ఎకరాలు చిన్న సన్నకారు రైతుల నుంచి, మధ్యతరగతి ప్రజల నుంచి కొనుగోలు చేసి చాలా తక్కువ ధరలకి చంద్రబాబు నాయుడు యొక్క మిత్రులు, ఆయన బంధువులు, ఆయనకు కావలసిన వాళ్ళు ఇట్లా హక్కుభుక్తం చేసుకున్నారనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా బయటపడుతుంది. నాకేం సంబంధం అని చంద్రబాబు నాయుడు అనొచ్చు, ఎవరో బినామీల పేర్లు ఉంటాయి, నా పేరు లేదు కదా అనొచ్చు. అట్లా కుదరదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే
హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్న భూములు ఎవరివి, బినామీది అనుకోండి, ఆ బినామీది నాది కాదు అని వెళ్ళిపోతే అది ప్రభుత్వ వశం అవుతుంది. బినామీలు అసలు యజమాని పేరు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ భూములు ప్రభుత్వానికి అవుతాయి. తద్వారా చంద్రబాబు నాయుడు ఆయన మిత్రులు సముపార్జించుకున్న వందల వేల ఎకరాల భూములు మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి. ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో మాదాపూర్ చుట్టుపక్కల అట్లాంటి భూములు అనుకోండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అట్లాంటి భూములు బినామీవని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మరి పాత యజమానులకు ఇచ్చేస్తుందా, లేకపోతే ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుగా భూముల్ని ఉపయోగించుకుంటుందా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి ఉపయోగించుకుంటుందా అనేది వేరే విషయం. ఇది హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలు ఇట్లుంటే, హైదరాబాద్లో దగ్గరికి వచ్చేసరికి రామోజీరావు గారు గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. రామోజీ ఫిలిం సిటీ చుట్టుపక్కల, రామోజీ ఫిలిం సిటీ లోపల వేల ఎకరాలు ఎట్లయితే కబ్జా అయినాయో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన దాదాపుగా చాలామందికి 4,000 పైచిలుకు ఎకరాల భూమి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా విజయవాడ దగ్గర అమరావతిలో తీసుకున్నారు. ఇక రామోజీరావు గారి దగ్గరికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ఎకరాల్లో 700 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినారు రాజశేఖర రెడ్డి గారు. దురదృష్టవశాత్తు కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోవడంతో రామోజీరావు గారి కంపెనీ ఆ ఇళ్ల స్థలాల పట్టాలున్న ఇళ్ల స్థలాలన్నింటినీ తను కబ్జా చేసుకొని వారిని బెదిరించో బయటకు వెళ్ళగొట్టింది. ఇట్లా రహదారుల్ని, ఆ తర్వాత అసైన్డ్ భూముల్ని, ఇట్లా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ భూములు కూడా ఆక్రమించుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ఇవన్నీ బయటపడతాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు హైటెక్ సిటీ దగ్గర కానీ, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దీనిలో కానీ, ఆ తర్వాత అమరావతి, ఇంతకుముందు చెప్పినాను అమరావతిలో ఎట్లా జరిగింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినారు. అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించి ఉపసంఘం ఇచ్చిన నివేదిక మీద దర్యాప్తు జరుగుతున్నది. అక్కడ 4,000 పైచిలుకు ఎకరాల భూములు ఇన్సైడర్ ట్రేడింగ్లో చంద్రబాబు నాయుడు ఆయన మిత్రులు 10 మంది ఎట్లా కొనుగోలు చేసినారని ఇట్లాంటి భూములన్నీ కూడా, ఈ భూముల భాగోతం అంతా కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే బినామీలు వాళ్ళు రిస్క్ తీసుకోరు. వాళ్ళు రేపొద్దున బినామీల్ని పిలిచి ఈ భూమి ఎవరిది అన్నప్పుడు వాళ్ళు మాది కాదని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లా పోయినప్పుడు లేదా బినామీలు వాళ్ళు సొంతం చేసుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన మిత్రులకు కానీ, రామోజీరావు గారికి కానీ, వీళ్ళందరికీ కూడా కావాల్సింది ఏమిటి, ఆ బినామీల దగ్గర భూములు మళ్ళీ ఎప్పుడో ఒకసారి తమ దగ్గర రావాలి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఏ పరిస్థితుల్లో అయినా ఓడించి తాము అధికారంలోకి వచ్చి వీటన్నింటినీ మళ్ళీ సక్రమం చేసుకోవాలని కదా ప్రయత్నాలు చేస్తున్నది. ఇంత తతంగం ఉన్నది. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వ్యతిరేకించడం వెనుక చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బహుశా పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇంకోటో ఆయన కూడా చాలా భూములు కబ్జా ద్వారా వచ్చి ఉంటాయి. ఆయన కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా మాట్లాడడం అనంటే వాళ్ళు అధికారం తమ చేతుల్లో ఉన్న కాలంలో సముపార్జించుకున్న, పచ్చిగా మాట్లాడాలంటే దోచుకున్న భూములు తమ చేతుల్లోంచి పోతాయని ఒక దుగ్ధ కారణంగానే ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని భయపెట్టడానికి, తద్వారా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సరే, ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. ఇంకా ప్రచారంలో ఇంకో వారం రోజులు ఉన్నది. ఇంకా ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఆయన మిత్రులు ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దానికి వ్యతిరేకంగా మాట్లాడతారా చూద్దాం. ఎందుకంటే బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.